యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు నేర్చుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు ఒక 2 మాటలు తెలియజేస్తానండి. ఆ మాటలు ఏమనగా 119వ కీర్తన 57వ చదువుకుందామండి. 119వ కీర్తన 57వ వచనం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములు అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. మనం వాక్యం చదివితే ఏమిటి తెలుస్తుంది ఏంటంటే మన వాక్యం ఏం చేయాలి, మనం వాక్యం నిత్య మార్గం నడవాలండి. ఈ వాక్యం ఇప్పుడు చెప్పలేదు ఏంటంటే మన వాక్యాన్ని అనుసరించుకోవాలి, వాక్యాన్ని మనం నడిపించుకోవాలండి. అంటే ఏంటి, ఇప్పుడు మనం వాక్యం చదివి మనం జ్ఞానం మనం చాలాసార్లు చెప్పుకున్నాం అన్నింటిలో. ఇక్కడ ఏంటంటే మనం వాక్యం మార్గం నడవాలి. వాక్యం మనకి మంచి మార్గం ఇచ్చేదండి. దేవుళ్ళ అంటే మన వాక్యాన్ని కనుక మనం చదివితే కనుక మంచి జ్ఞానం లభించింది. అంతేకాకుండా వాక్యం అనేది మంచి దారం చూపించిందండి, మంచి మార్గం చూపించింది అనేది. ఇక్కడ ఒకసారి మనం 64 చదువుకుందాం. 64 119:64. ఇక్కడ 57లో ఫస్ట్ మాట ఏంటంటే నిశ్చయించుకున్నాను. మనం ఎప్పుడైనా ఏదైనా మన వాక్యం ఏమైనా చూడండి, మన వాక్య జాడను నిశ్చయించుకోండి. అంటే వాక్యాన్ని మనం ఎప్పుడైనా విడవకూడదండి. వాక్యం మనకి మంచి దారిని చూపించింది. మీకు వాక్యం చదివినట్టయితే అప్పమాకండి, అసలు వాక్యం చదివినే ఉండండి. వాక్యం మీకు సహాయపడుద్ది. మనం వాక్యం చదువుకోవాలి. ఫస్ట్ మాట సెకండ్ మాట చూడండి. ఈ అధ్యాయం 64 చదువుకుందాం. 64 యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టలు నాకు బోధింపు. మన భూమి ఏ కృపతో నిండి ఉన్నది? మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపతో నిండి ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని తయారు చేసినందుకు మనల్ని కలగం చేర్చి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడండి. మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఇక్కడ మాట ఏంటంటే భూమి నీ కృపతో నిండి ఉన్నది. మన భూమి అంతా ఎవరి కృపతో నిండి ఉన్నదండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపతో నిండి ఉన్నది. ఎందుకంటే ఈ భూమి చేసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాడు, నీ కడగాలి నాకు బోధింపు అంటున్నాడు. అంటే దేవుడు వాక్యం మనకి ఎప్పుడు మనం బోధించుకుంటాం? శనివారం గాని ఆదివారం గాని దేవుడి వాక్యం మనకి ఎలా బోధించదండి? దేవుని సేవకులు మనకి బోధిస్తారు. ఇప్పుడు ఏంటి, దేవుని వాక్యం చదివితే ఏం కలిగిద్దో మనం చాలా చెప్పుకుంటూనే ఉంటాం. మన దేవుని వాక్యం చదవాలండి. మన దేవుని వాక్యం చదివితే కనుక మంచి జ్ఞానం లభించింది. ఇక్కడ మాట ఇది 62 చదువుకుందాం. 62 న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని ఓడును. ఇక్కడ ఏమంటున్నాడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తుతులు చెల్లించడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రి వేళ అంటే అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అంటే ఆ రాత్రి వేళ ఏం చేస్తున్నాడు? ప్రభువుకి చేస్తున్నాడు. ప్రభుకి ఏం చేస్తే ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట చెప్పని ప్రార్థన చేస్తున్నాడు. మనం నేను చెప్పుకోవడానికి ప్రార్థన చేయాలని భారంగా చేయాలి. ప్రారంభంగా చేయాలని భారంగా ప్రార్థన చేయాలి. కన్నీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ మాటదండి, దేవుడి మాటలు దీవించను గాక. ఆమెన్. అందరూ ప్రార్థన చేసుకుందామండి. మనం మిక్కిలిగా ప్రేమించం పరలోకపు తండ్రి మా రాజా, మీకే వందనములు స్తుతులు స్తోత్రం తెలుసుకుందాం. ప్రభా మీ వాక్యం తెలిపిస్తుంది. మీ వాక్యం నిత్య మార్గం. మీ నడకు సహాయం చేయండి. మీ వాక్యం మంచి మార్గం రోజు చూపించకు సహాయం చేయండి. మీ వాక్యం మేము నడుచుకొని మీ వాక్యాన్ని అర్థం చేసుకుని మీ వాక్యం చదువుటకు సహాయం చేయండి. మనల్ని దేవుని కాపాడండి తండ్రి. దీవించండి, కాపాడండి. మీ ప్రార్థన మాకు నేర్పించండి. భారంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి మంచి వివేకన మంచి జ్ఞానం కలగజేయండి. ఈ వాక్యం వాళ్ళ జీవితాల్లో బాగా ఉపయోగపెట్టకు సహాయం చేసి మనం దీవించమని అంతేకాకుండా ఈ వాక్యం వాళ్ళ మనసు కొట్టి వాళ్ళ మనసు బాగా ఇప్పుడే మన మనసు ప్రతి మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడానికి సహాయం చేసి దీవించమని కాపాడమని మా ప్రభువును విలక్షణమైన యేసుక్రీస్తు వారి శుభ్రతన్నామున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.